సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులేంటి? మామూలుగా పండుగ రోజు ఏం చేయకూడదు నేను ఎన్నిసార్లు చెప్పాను అంతే అంతే కదా. లిస్టు పోట్లాడుకోవద్దు, గొడవలు పడద్దు, ఆస్తులు తగాదాలు తీసుకురాకండి, చుట్టాలందరం ఒక చోట చేరామని పేకాట ఆడుకోవద్దు నాయన ప్లీజ్. పండగ రోజు కనీసం రోడ్ల మీద మీ ఇష్టం మీరేవో పోటీలు పడతారు కదా, కనీసం ఇంట్లో ఆడవాళ్ళు నలుగురు కూర్చున్నా, మగవాళ్ళు నలుగురు కూర్చున్నా, ఆడమగా కూర్చుని కూడా పండగ సెలవులు ఖాళీగా ఉన్నామని పేకాలు ఆడతారు, అవి కనీసం ఆడకండి. బాగుంది పాయింట్, చాలా బాగుంది రమ్మగారు. చేస్తారు కదా అట్లా, అందరం చేరాం కదా అని పిల్లల్ని కొట్టటము, కేకలేయటము, పెద్దవాళ్ళతో తగాదాలు పడ్డము, లేదా పెట్టుబడుల విషయాలు మాట్లాడడము అలాంటివి చేయపోకండి. నలుగురు కలిసేసరికి రమ్మగారు ఆ ఫంక్షన్లో అది జరిగింది, ఈ పెళ్లిలో ఇది జరిగింది, వీళ్ళు అది చేశారు, ఎక్కడెక్కడెక్కడయో గుర్తు తెచ్చుకుంటారు. తర్వాత నాకు ఈ రోజు మూడు ఆఫ్ అమావాస్య నాడు అట్టేవా, పున్నన్నాడు పప్పేసావా అని అమ్మని, నాన్నని, బావమరుదుల్ని, అందరినీ లేకపోతే భర్తల్ని, భార్యల్ని ఈ విమర్శలు చేయబోకండి. మీరు ఏ పర్వదినాన్నైనా సంతోషంగా ఉండండి, ఇతరులను సంతోషంగా ఉండనివ్వండి, హాయిగా భోజనం చేయండి కలిగినంతలో. ఎంతుంటే అంత, అంత అవకాశం లేదు పప్పుచారు చేసుకున్నాం, అవైనా హాయిగా సంతోషంగా తినాలిగా, ఆవకాయ నలుచుకునైనా. అవును, కొట్లాడుకోకుండా. ఇది చాలా అజ్ఞాతమైన రోజు, రేపటి నుంచి జీవితం మారే అవకాశం ఉంది మనకి. ఇప్పుడు మనం చేసే భగవద్ ధ్యానము, మన మంచితనము, మన ప్రేమ రేపు మనకి ప్లస్ కావచ్చు. కొట్లాటలు అస్సలు చేయొద్దు. ఇవాళ ఎలాగో తలంట్లు గిలంట్లు ఏం లేవు, పెద్దవాళ్ళకి పెడితే పెద్దలకు పెట్టుకుంటారు, లేకపోతే మనమే ఏవో 4 రకాలు వండుకుని తింటాం హాయిగా. స్నేహితుల్ని కలవండి, చుట్టుపక్కల వాళ్ళని కలవండి, మీ ఇంట్లో బొమ్మలు పెడితే హాయిగా పేరెంటానికి పిలవండి, శనగలు పళ్ళు గిళ్ళు అన్నీ అందరికీ ఇచ్చుకోండి. తర్వాత పసుపు కుంకాలు, ఈ మన వైజాగ్ ఆ వైపు పసుపు కుంకాలు దారపోయటం అంటారు. పసుపు కుంకాలు దారపోసుకోవటం, ఆ దారపోసుకోవటం అంటే పళ్ళెంలో ఇంత రాసులుగా పసుపు కుంకుమ పోస్తారు, కాసినన్ని ఖర్జూరాలు ముత్తైదువులకి ఇస్తారు. స్వీటు ఆ ఖర్జూరాలు ఇస్తారు, దారపోసుకోవటం, దాని పేరే అయితే దారపోసుకోవటం. మరి విశేషంగా ఇంత ఇస్తే సంక్రమణం కాబట్టి అదే ఇప్పుడు ఎంత ఇచ్చుకుంటే అంత మంచిదమ్మా. కొట్లాడుకుంటే ఎలా మంచిదవుతుంది అది, అవునా కాదా? అందుకని మనకేం పేరెంటా లేవు, మనకి ఆ పిల్లలకి భోగిపళ్ళు లేవు, మన ఇంట్లో బొమ్మలు లేవు, కానీ పసుపు కుంకుమ ఇవ్వచ్చు కదా చక్కగా. ధారాళంగా పసుపు కుంకుమ మంచివి కొనండి, అవేవో పేరున్న ప్యాకెట్లు కొనకండి, వాటిలలో పసుపు కానీ కుంకుమ కానీ బాగుండ్లా మొహం మీద పెడితే రంగు పోవట్లేదు. నేను పేరు చెప్పట్లేదు, ప్రజలు గ్రహించుంటారు, దయచేసి ఆ ప్యాకెట్లు ఎవరికి ఇవ్వకండి. మీరు కూడా కొనకపోతే మరీ మంచిది. మంచి పసుపు, పట్టించిన పసుపు, దాంతో తయారు చేసిన కుంకుమ, రోజువారీ పెట్టుకుంటే బాగా మంచి కుంకుమ ఇచ్చారని అనిపించాలి. అలాంటి దాన్ని, దాంతోపాటు ఏవైనా మంచి పళ్ళు, ఖర్జూరాలు కూడా ఇవ్వచ్చు, 1-2 రకాల పళ్ళు కుదిరితే మీ రవికలు బట్టో చీరలో మీకు కుదిరితే, కుదరకపోయినా పర్వాలే. ఈ పసుపు కుంకుమ ఇంత ప్యాకెట్ కాకుండా ఆ మాత్రం అలా కనుక ఇస్తే మంచిది. చుట్టుపక్కల వాళ్ళని ఎవరైనా పిలిచి నలుగురు కాసేపు కూర్చుని అందరికీ పసుపు కుంకుమ ఇచ్చుకోండి హ్యాపీగా. పళ్ళు ధారాళంగా ఇవ్వండి, గుమ్మడికాయలు కొని ఇవ్వచ్చు. గుమ్మడి పండు దానం అద్భుతమైన దానం ఈ రోజుల్లో. అది దానంగా కాదు, బొట్టు పెట్టి చేతిలో పెట్టండి. తాంబూలం కొబ్బరికాయలు ఇవ్వచ్చు, గుమ్మడి పళ్ళు ఇవ్వచ్చు, తర్వాత దోసపళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సంక్రమణ సమయం చాలా మంచిది. ఇక అరటిపళ్ళు అలాంటివి మనకి ఇప్పుడు సీజన్ కదా, ఆపిల్స్ బాగా కనపడతాయి, రేగుపళ్ళు బాగా కనపడతాయి. ఈ బుజ్జి నీ ఫేవరెట్ చిన్నవి కాకుండా ఒక మాదిరి గుండువి ఇంతంత లడ్డూలు కనపడుతున్నాయి, శుభ్రంగా ఇచ్చేసుకోండి. అవి చెయ్యండి. ఎవరైనా ఇస్తామంటే వద్దనకండి. తాంబూలాన్ని పిలిస్తే వెళ్ళిరండి. భర్తలు భార్యల్ని మోసుకెళ్ళాలి తాంబూలం కోసం. పసుపు కుంకాలకు పిలిస్తే 10 ఆవిళ్ళైనా వెళ్ళి తెచ్చుకోవాలంటారు. ఎవరైనా పిలిస్తే హాయిగా వెళ్ళిరండి, గొడవలు పడద్దు. రమ్మగారు, సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి ఎందుకు ప్రత్యేకమైన పండుగగా చెప్పుకుంటామండి? ఇది సీజన్ మారుతుంది ఒకటి, రెండోది మన కాలాలు 2 విధాలు కదా. ఇప్పుడు మన మామూలు లెక్క జనరల్గా ఏం చెప్పుకుంటాం, 12 నెలలు, ఇంగ్లీష్ నెలలైనా 12, తెలుగు నెలలైనా 12. ఇంగ్లీష్ నెలలకి ఏమిటో ఉన్నాయి సీజన్లు వాళ్ళకి, మన దేశంలో ఇంగ్లీష్ సీజన్లు లేవు, మనకి తెలుగు సీజన్లే ఉన్నాయి. ఋతువులు అంటాం వాటిని. ఈ ఋతువులు 2 నెలలు ఒక ఋతువు. అవును,
చైత్రము వైశాఖము వసంత ఋతువు. జ్యేష్ఠ ఆషాఢం ఇప్పుడు లైను అది. అంతే. ఈ జ్యేష్ఠ ఆషాఢాలు, శ్రావణ భాద్రపదాలు, కార్తీకము మార్గశిరము ఇట్లా లెక్క పెట్టుకుని తీసుకెళ్తాం. ఆశ్వీజము కార్తీకము, మార్గశిరము పుష్యము, మాఘము ఫాల్గుణము, జోడు జోడు. ఈ 2 నెలలకి ఒక్కొక్క ఋతువు చొప్పున ఉన్నది. ఏ 2 ఋతువుల మధ్యలో అయినా కొంత సంధికాలం ఉంటుంది, ఎంతో కొంత. ఈ 2 ఋతువులు ఈ చైత్రం వైశాఖంలో విరగబూసేస్తాయి, మామిడి పళ్ళు వచ్చేస్తాయి. వైశాఖంలోని చైత్రంలో వేడిగా ఉంటుంది, వైశాఖంలో వేడిగా ఉంటుంది, జ్యేష్టం వచ్చేసరికి మార్చేస్తుందంట అవును కదా. తర్వాత మళ్ళీ వరుసగా జ్యేష్ఠాషాఢాలు ఏమిటో ఎండేగా అలాగా బాగా ఎండగా మొహం మాడిపోతున్నట్టు ఏమిటో అయిపోతుంది. తర్వాత వర్ష ఋతువు వస్తుంది, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అంటామా. ఇంచుమించు ఆషాఢం సగపడి ముప్పావు వెళ్తుండగానే మబ్బులు గిబ్బులు మొదలైపోతూ ఉంటాయి. వీటన్నిటికీ సంధికాలం నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ నెలలో ఇది అంటే అదేగా ఉండటమే మనకు తెలుసు. భారతదేశంలో కనీసం మన సౌత్ ఇండియాలో అనుకుందాం, లేదా వద్దు మనకే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఋతువులు చెప్పుకుంటాం. ఈ ఋతువుల్లో మళ్ళీ వీటిని ఈ 12 నెలలు ఈ 6 ఋతువుల కాలాన్ని మళ్ళా 2 భాగాలు చేసాం. ఉత్తర అయనము, దక్షిణ అయనము. ఇప్పుడు మనకి రామాయణము తెలుసు కదా. రామ అయనము, రాముని నడక, రాముని యొక్క కదలిక. నడిచాడు కదా రాముడు, ఆయన ఎట్లా పుట్టాడు, ఎట్లా నడిచాడు. ఇప్పుడు ఇక్కడ ఉత్తర అయనము, దక్షిణ అయనం అంటే ఉత్తరము వైపు నడక, దక్షిణం వైపు నడక. ఈ 2 నడకల్లో ఎవరు నడుస్తారు? నువ్వు నేను మానవులే కాదు, మనతో పాటు నడిచేవాళ్ళు, మనని నడిపించేవాళ్ళు 2 ఉన్నారు. సూర్య చంద్రులు భూమితో పాటు ఉండేవాళ్ళు. ఈయన వస్తే పగలు, ఆయన వస్తే రాత్రి. ఇది ఎంత నిర్ధారణ, అలాంటిది ఇంకొకటి లేనే లేదు. అంతే. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు అనేది భూమి ఉన్నంత నిర్ధారణగా ఉంది. సూర్యుడు వెళ్ళిపోతే చీకటే, ఇంకా చంద్రుడు వచ్చినా రాకపోయినా ఆ సమయం ఆయింది. ఈ నిర్ధారణ జరిగిన వాట్లలో ఈ చాంద్రమానము, చంద్రుని యొక్క మానము కొలత ఒకటి, ఈ సౌరమానము సూర్యుని యొక్క కొలత రెండోది. మన తెలుగు నెలలు, ఋతువులు, ఈ నెలలో వచ్చేటువంటి తిథులన్నీ కూడా చాంద్రమానము చంద్రుని యొక్క కొలతలతోటి నడుస్తాయి. పాడ్యమి, విధియ, తదియ, చవితి చొప్పున రోజు రోజు చంద్రకళలు ఎక్కుతూ ఉంటే తిథి ఎక్కుకుంటూ వెళ్తుంది, చంద్రకళలు దిగుతూ ఉంటే ఇది దిగుతూ ఉంటుంది. ఈ ఎక్కి దిగే దాన్ని ఏం చేస్తాము? ఒకటి శుక్లపక్షం అని, రెండవది కృష్ణపక్షం అని, లేదా క్షయపక్షం అని చెప్పుకుంటాం. ఈయంతోటే, ఈ చంద్రుడితోటే మన మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. మన ఏకాదశులను, మన ద్వాదశులను, మన చవితులు, మన శ్రీరామనవమి అన్నీ కూడా చంద్రుడి ప్రకారమే వెళ్తాయి. ఏమిటంటే చంద్రుడే నడుస్తాడంటే సూర్యుడు బ్రహ్మాండంగా నడుస్తాడు, తెల్లవారు ఆయన వస్తే గానీ పగలవ్వదు మనకి. అవును. ఈయన నడక ఇంకొకటి. చంద్రుడు తిథులతో పాటు ఎక్కితే సూర్యుడు గ్రహాలతోటి ఎక్కుతాడు. అవును. సూర్యుడు అతిపెద్ద గ్రహం. ఈ రాసులలో ప్రతి గ్రహంతో ఈ రాశిని దాటినప్పుడు దానివల్ల వచ్చే మార్పులు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. కార్తెలు అంటారు, అదొక లెక్క నడుస్తూ ఉంటుంది. మనం ఏది తెలియదు మనకి, కానీ 2 కార్తెలు బాగా తెలుసు మనకి. రోహిణి కార్తెకి రోడ్లు పగులుతాయండి అంటారు, అందరూ చెప్తారు. అవును కదా. మృగశిర అదొకటి మనకి తెలుసు. తెలంగాణ వాసులకి మృగశిర కార్తె ఎట్లా తెలుసు? చేపమందు తింటాం మనం కదా. ఆర్ద్ర, ఈ ఆర్ద్ర నక్షత్రంలో ఆర్ద్ర కార్తెలో ఏం చేస్తారు? విత్తనాలు వేస్తారు. ఈ 3 ప్రఖ్యాతంగా అందరికీ తెలుసు. అవన్నీ సూర్యుడి నడకతోటి అవుతాయి. నీకు తెలియపోయినా ఆయన నడుస్తాడు. ఈ సూర్యుడి నడక ఎలా వెళ్తుంది? సాధారణంగా ఇప్పుడు మన మాసాలుగా చెప్పబడే ఇంగ్లీష్ మాసపు మధ్యకాలంలో ఇంచుమించుగా 13, 14, 15, 16 తారీఖుల మధ్యలో వెళ్తాడు. నువ్వు గమనించు. మిగిలిన పండగలైనా కృష్ణాష్టమి ఓసారి శ్రావణ మాసం ఆగస్టు ముందు వస్తుంది, లేదా ఆగస్టు చివరిలో రావచ్చు. వినాయక చవితి కూడా అంతే, ముందుకి వెనక్కి వెళ్తాయి. ఎప్పుడైనా సంక్రాంతి మారిందా? ఇంతవరకు తెలియదు. జనవరి 1 ఎట్టా వచ్చిందో సంక్రాంతి అలాగే వస్తుంది. ఎందుకంటే ఈ క్షయవృద్ధి క్రమం చంద్రుడికి ఉంది కానీ సూర్యుడికి లేదు. ఆయన కరెక్ట్గా అందులోకి మారిపోతాడు, రాసుల్లోకి మారుతాడు. 12 రాసులు ఉన్నాయి కదా మనకి.
ఈ ద్వాదశ రాశుల్లో ప్రతి రాశిలోకి మారుతూ ఉండటం వల్ల వాతావరణంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. అది గణనీయమైన మార్పుగా మనకి తెలియదు. ఈ గణనీయమైన 2 మార్పులు ఏం చెప్తారు? సూర్యుడు ఉత్తరం వైపు వాలి నడవటము, దక్షిణం వైపు వాలి నడవటము రెండే మనకు క్లియర్గా తెలుసు. అవును. ఇప్పుడు ఈ మకర సంక్రాంతి కాలానికి ఆయన ముందు ధనురాశిలోకి ప్రవేశించాడు. దాన్ని ధనుస్సంక్రమణంగా చెప్పి మార్గళిగా చెప్పుకుని ధనుర్మాసంగా విష్ణు సేవకి అంకితం చేస్తాం. మనం గోదాదేవి పాసురాలు చదువుకుంటాం. నెల రోజులు. ఈ నెల అయ్యేసరికి ఈయన ఏం చేస్తాడు? ఈ ధనుస్సులోంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. అవును. ఈ మకరంలోకి ప్రవేశించేసరికి సూర్యుడు మామూలుగా ఆకాశం ఇంటి మీద మనకి ఎట్లా తెలుసు? తూర్పున బయలుదేరుతాడు, పడమటికి వెళ్తాడు. ఈ తూర్పు నుంచి పడమరకి వెళ్ళేటప్పుడు కుడి ఎడమలుగా ఉన్న దిక్కులు ఉన్నాయా? ఉత్తర దక్షిణాలు. ఒక నడకేమో ఇటు వాలి నడుస్తాడు, రెండో నడకేమో ఇటు పక్కకు వాళ్తాడు. ఈ వాలండి దభేల్మని బాగా వెళ్ళిపోడు, ఆ వైపుకి మొదలు పెడతాడు. మొదలు పెట్టేసరికల్లా వాతావరణంలో మార్పులు వస్తాయి. అవును. ఖ్యాతంగా ఏం చెప్తారంటే దేవతల నిద్రాకాలమని లేకపోతే మెలకువతో ఉండే కాలమని చెప్పబడుతుంది. మనకి విష్ణువు నిద్రాకాలం తెలుసు. అవునండి కదా. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా యోగ నిద్రలో ఉంటాడు, చాతుర్మాస్యం అని చెప్పుకుంటాం కదా. ఈ దేవతలందరికీ ప్రఖ్యాతమైన నిద్రాకాలంగా చెప్తారు ఇవి. ఇప్పుడు నిద్రలేస్తారు, దేవతలందరూ మెలకువగా ఉంటారు, లేదా దేవతలందరూ నిద్రపోతారు తర్వాత కాలంలో. ఇప్పుడు మెలకువగా ఉండే కాలంలో మనం పూజించవలసినది, మనం చేయవలసింది, ఆచరించవలసిన విధి విధానాలు కొన్ని ఉన్నాయి. అందుకని ఈ సమయంలో వచ్చే పండగలు, పబ్బాలు, వ్యవహారాలు ఒక రకం ఉంటాయి. వాళ్ళు నిద్రపోయే కాలం ఒకటి వస్తుంది. అది ఎప్పుడు? ఆ తర్వాత దక్షిణాయనం వచ్చాక సూర్యుడు దక్షిణం వైపుకి వెళ్ళంగానే వాళ్ళకి నిద్ర వస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఉపాసనా కాలంగా చేస్తాం దాన్ని. అప్పుడు ఈ కార్తీక మాసంలో స్నానాలని, జపాలని, దానాలని ఎన్ని రకాలు చేయబడతాయి. అప్పుడంతా అవే కదా చేస్తాం మనం. పురాణం వినాలి, ఇన్ని రకాలు చెప్పబడతాయి. సో ఇప్పుడు దేవతల మెలకువ కాలం కాబట్టి వాళ్ళు నిద్రలేస్తారు, సుప్రసన్నంగా ఉంటారు. సూర్యుడు తేజరిల్లుతాడు, ఆయన ఉత్తరం వైపుకి దిగి ప్రయాణం మొదలు పెడతాడు. మొదలు పెట్టంగానే భూమి డ్రైగా అవటం మొదలెడుతుంది. ఇప్పటికి 6 నెలల నుంచి ఎటా ఉంది? చలి, వాన, మంచు. ఎక్కడ చూసినా దోమలు, ఈగలు, జలుబులు, జ్వరాలు, నిద్ర, బద్ధకము. స్వాప్నికావస్థలో ఉన్న నిద్రలో ఉన్నాం మనం, కలొచ్చేలాగా. ఇప్పుడు ఇక లేచి కూర్చోవాలి. ఇప్పటి నుంచి పగళ్ళు పెద్దవి, సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు. చలికాల పొద్దుంది నిన్నటి దాకా, ఈ రోజు నుంచి చలికాల పొద్దు ఉండదు. మెల్లిగా పొద్దులు పెరగటం మొదలు పెడతాయి. క్రమంగా ఇంకొక 2 నెలలు గడిచేసరికల్లా పగళ్ళే చాలా పెద్దవి. ఇందాక ఇక పడుకున్నాం, అప్పుడే లేచావా అనిపిస్తుంది మనకి. దీన్ని ఇలా మనకి క్లియర్గా తెలియటం కోసం మనకి ఇవేవీ లేవు, ఏమీ తెలీదు. ఎట్లా మనకి నిర్ధారణ? మన పూజా విధానం ఎలాగా, మన ఉపాసన ఎట్లాగా, ఈ సమయంలో మీరు ఇలాగ మెలకుగా ఉండాలి, ఇట్లా స్నానాలు చేయాలి, ఇలా శ్రద్ధగా ఉండాలి, దీనివల్ల మీ ఆరోగ్యానికి మంచిది, మీ జీవితానికి మంచిది, మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఇది అవసరం. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? అవి తెలియటం కోసమే ఇట్లా ఏర్పరిచి పెట్టారు. ఇదేమి మీ తాతల మా తాతల కాలం నాడు నిర్ధారించబడింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నాడే మహర్షులు ఏర్పరిచి పెట్టిందే ఇది. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఇవాళ మనం చెప్పుకుంటూ ఉంటే మనకంటే ఒక తరం, ఒక యుగం ముందు వాడైన భీష్మ పితామహుడు ఇచ్ఛామరణాన్ని పొంది కూడా ఇది దక్షిణాయనము, ఇది మంచి కాలం కాదు, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే నా జీవితాన్ని చాలిస్తానని యుద్ధం అయిపోయిన చాలా రోజుల తర్వాత అంపశయ్యం మీద అలా ఉండి ఉత్తరాయణం వచ్చాక భీష్మాష్టమికి మొదలుపెట్టి భీష్మ ఏకాదశి నాడు వెళ్ళిపోయాడు. వెంటనే ఇలా ఉత్తరాయణం రాగానే మకర సంక్రాంతి అయిన మర్నాడు జరగల, సమయం తీసుకున్నారు. స్థిమితపడి ఉత్తరాయణం పూర్తిగా సెటిల్ అయింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపుకి దిగిపోయాడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఇవాళే వచ్చేయడు. మకరంలోకి ప్రవేశించి నిదానంగా, అదేం పెద్ద గ్రహం కదా, దబేల్మని ఇటు వస్తే ఏమైపోతాం మనం. స్లోగా ఒక్కొక్క రోజు మనకు అలవాటు చేస్తూ మాఘం వచ్చేసరికి దిగుతాడు. మళ్ళీ మాఘంలో కూడా అష్టమి నవమి వచ్చేసరికి బాగా వస్తాడనమాట. రథసప్తమి వస్తుంది. రథసప్తమి నాటికి ఇంచుమించుగా ఫిక్స్ అవుతాడు ఉత్తరం వైపుకి. అక్కడి నుంచి ఉత్తరం వైపుకే నడక మొదలు పెడతాడు. అట్లా ఒక్కో రోజు ఎక్కుతున్న కొందికి
ఉత్తరపు గమనం పెరిగిపోయి ఎండ పెరుగుతుంది. దీనికోసమని మనకి ఇట్లా ఏర్పరిచి పెట్టారు. కాబట్టి సంక్రాంతి మనం చాలా ప్రత్యేకంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఆరోగ్యంతో అనారోగ్యాలతో ఉన్నాం, జలుబులు, జ్వరాలు, దగ్గులు, వాటితోటి అవన్నీ తగ్గిపోతాయి. నువ్వు యాక్టివ్గా పనిచేయాల్సిన కాలం ఇది. ఇక నిద్ర, బద్ధకం, దుప్పటి ముసుకేయటం అవన్నీ మానేయాలి. పైగా ఇది రైతులకు ఉపయోగపడే కాలం కూడా. రైతు ఉంటేనే అన్నం ఉంటుంది. అన్నాద్భవంతి జీవాలు, దాని నుంచే జీవులు పుడతాయి. అది రావాలంటే ఎండ ఉండాలి. ఆ ఎండకి పరమాత్మ ఎవరంటే సూర్య భగవానుడు. అందుకని ఈ మకర సంక్రమణం గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తారు. రైట్ గారు. నమస్తే. నమస్తే జీ.